హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. అత్యంత అద్భుతంగా ఈ డ్రామాని నడిపించారు పోలీసులు, రాజకీయ నాయకులు అందరు కలిసి. అల్లు అర్జున్ని భయపెట్టాలనుకున్నారు. ఆల్మోస్ట్ చెంచల్ కూడా జైలు గేటు దాకా తీసుకెళ్ళిపోయారు. 14 రోజులు రిమాండ్ అని ఫ్యాన్స్ని, ఇటు కుటుంబ సభ్యుల్ని అందరినీ శోక సముద్రంలో ముంచేశారు. ఎట్టకేలకు హైదరాబాద్ హైకోర్టు మధ్యంతర బెయిల్ అనేది అల్లు అర్జున్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్రీ బాడ్ బయటకు వచ్చేస్తాడు. కానీ దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేద్దాం అనుకున్నారు? అల్లు అర్జున్ని ఇంత స్థితికి లాగడానికి గల కారణం ఏంటి? ఎంతోమంది ఆ రోజు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోయిన్స్, ఎంతోమంది సంధ్యా 70mm దగ్గరికి వెళ్ళారు. వాళ్ళెవరిని కాకుండా అల్లు అర్జున్ని టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు మేము ముందే పర్మిషన్ తీసుకున్నామంటే పర్మిషన్ లెటర్ కూడా బయటకు చూపిస్తున్నా కూడా పోలీసులు దాన్ని తెలియదని చెప్పడంలో ఎవరు తప్పు ఉంది? కేసు పెట్టిన వ్యక్తిని కాదనేసి అతనికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంలో పోలీసులకి ఈ కుట్ర ఏముంది? పోలీసులు చేసిన కుట్ర ఎందుకు? చివరికి జస్ట్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామని చెప్పేసి ఎంక్వైరీకి సహకరించమని మెడికల్ టెస్టులు చేయించి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి ఫ్రైడే అరెస్ట్ చేసి అట్లీస్ట్ మండే వరకన్నా జైల్లో పెట్టాలని ఆలోచించారు కదా, 3 రోజులు బెయిల్ లేకుండా. దీని వెనక మాస్టర్ మైండ్ ఎవరిది? స్కెచ్ ఎవరిది? దీని వెనక ఎవరెవరు ఉన్నారు? ఇది $100 క్వశ్చన్లుగా బ్రెయిన్లో తిరుగుతూనే ఉంది ప్రతి ఒక్క అభిమానికి. రేవంత్ రెడ్డి గారు ఏంటి అరెస్ట్ గురించి మాట్లాడమంటే కనుక్కొని చెప్తాని పరిగెట్టుకుంటూ వెళ్ళి కారు ఎక్కేశారు. పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటే మంచిది, లేదంటే ఇబ్బంది పడతామనేసి ట్వీట్ చేశారు. అంతేకాదు చాలామంది అల్లు అర్జున్కి ఏమవుతుందో అనేసి అటు కోర్టుల చుట్టూ, ఇటు పోలీస్ స్టేషన్ చుట్టూ ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురు చూస్తుంటే 14 రోజులు రిమాండ్ అని చెప్పి చెంచల్ కూడా జైలు వరకు తీసుకెళ్లారు అల్లు అర్జున్ని. మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి ఓకే, క్వాష్ పిటిషన్ వేసి కొట్టించేశారు కాబట్టి ఓకే. లేదంటే ఇప్పుడు అల్లు అర్జున్ జైల్లో ముద్దాయిల మధ్య కూర్చోబెట్టి సునకానందం పొందాలనుకున్నది ఎవరు? ఎందుకంటే అరెస్ట్ చేస్తే థియేటర్ యాజమాన్యం దగ్గర నుంచి అందరినీ ఆ రోజు వెళ్ళిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. అల్లు అర్జున్ని ఎందుకు అరెస్ట్ చేశారు? దట్టు ఆయన క్లియర్గా నేను చాలా బాధపడుతున్నానని అతని కంటసి తన వంతు సహాయంగా కుటుంబానికి అండగా నిలబడతానని చెప్పి మీడియా ముఖంగా వీడియో రిలీజ్ చేసి మరి చెప్పిన అల్లు అర్జున్ పైన ఈ కక్ష సాధింపు చర్యలు చేసింది ఎవరు? వీటన్నిటికి సమాధానాలు దొరకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఫ్యాన్స్ వాంట్ టు నో దట్, త్రూఅవుట్ ఇండియా వాంట్స్ టు నో దట్, అంతెందుకు ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఆల్సో వాంట్ టు నో దట్. ఎవరు దీని వెనకుంది? ఈ కుట్ర చేసింది ఎవరు? ఇంత దూరం ఈ కథను నడిపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అనేది తప్పు అనేసి. అంబటి రాంబాబు గారు మాట్లాడారు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని. రష్మిక మందన మాట్లాడింది, ఇది కరెక్ట్ కాదు, అల్లు అర్జున్ ఇలా చేయడం నాకు చాలా బాధేస్తుందని. నాని మాట్లాడారు, ఇది కరెక్ట్ కాదు, ఇటువంటి చిన్న ఘటనలు యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి, వాటికి ఇలా అరెస్ట్ చేస్తారనేసి. ఒక్కరు కాదు, ఎన్నో గొంతుకలు అల్లు అర్జున్కి తోడుగా ఈరోజు గలమెత్తబోతున్నాయి. చూస్తూ ఉండండి, ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. పుష్ప అంటే ఇంటర్నేషనల్ కాదు, నేషనల్ కాదు, టోటల్ గ్లోబల్లో స్టార్ అయిపోతాడు. చూస్తూ ఉండండి. దీనికి ప్రతిఫలం కక్ష సాధింపులు కూడా ఫ్యాన్స్ కూడా చేస్తారు. ఏదేమైనా ఇప్పుడు అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం అనేది చాలా 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 ఊరట కలిగించే విషయం, అటు ఫ్యాన్స్కి, ఇటు కుటుంబ సభ్యులకి, ఇటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.